హలో ఎవ్రీవన్, టైటిల్ అయితే చూస్తున్నారు కదా. ఇదే బూరెల్లా ఉండే రాగి చపాతీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనము. అందుకని హాట్ వాటర్ పెట్టి నేను అందులో రాగి పిండి కలిపిన తర్వాత ఇట్లా కొంచెం చల్లగా అయిన తర్వాత అందులో గీ వేసి మంచిగా మెత్తగా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే మనం మిగతా పిండి యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కొంచెం గట్టిగానే చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా ముద్దలు రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడైతే చపాతీలు ఇలా పొడిపిండి చల్లుకొని చపాతీలు చేసుకోవాలి. మనకి ఎట్లా రౌండ్ రాదు కదా, కొంచెం ఆ పిండి అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, చపాతీ పిండిలా ఉండదు. కాబట్టి ఇలా చపాతీ చేసిన తర్వాత ఏదైనా ఒక రౌండ్ బాల్ తీసుకొని దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు రౌండ్గా ఉండే చపాతీలు ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే పెనం పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయితేనే మనకు ఇలా బబుల్స్ లాగా పొంగుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా ఉబ్బిందో, బెలూన్ కన్నా ఇట్లా టచ్ చేస్తే పగిలిపోయేటట్టుంది, అంత బాగా ఉబ్బింది కదా. మీకు కూడా ఇంతే బాగా వస్తుంది. హాట్ వాటర్ మంచిగా ఉండనివ్వాలి. పెనం అయితే కన్ఫామ్గా హీట్ చేసుకున్న తర్వాతనే వేయాలి, లేదంటే మీకు ఇలా ఉబ్బాయి అనమాట. నాకైతే చాలా స్మూత్గా, ఎంత సాయంత్రం నేను మార్నింగ్ చేసిన సాయంత్రం వరకు కూడా అంతే మెత్తగా ఉన్నాయి అన్నమాట. నాకు చాలా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇలాగే మనం ఆయిల్తో కూడా ట్రై చేద్దాము. ఆయిల్ వేసి ఇలా కొద్దిగా బబుల్స్లా వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ మలిపేసి దానిపైన కూడా కొంచెం ఆయిల్ ఇట్లా 2 drops వేసిన తర్వాత దాన్ని కూడా మనం మంచిగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ రాగి పిండితో చేసింది ఏదైనా సరే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. అందరికీ చాలా హెల్దీ ఫుడ్ కదా, ఎవరైనా తినేసేయచ్చు అనమాట. మన రాగి ఫ్లేవర్కి ఏంటంటే చికెన్ కాంబినేషన్ అందరికీ తెలిసిందే కదా. చికెన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అందుకోసమని నేను చికెన్ చేసిన అనమాట. రాగితో చికెన్ చూడండి ఎంత స్మూత్గా, ఎంత ప్లఫీగా ఉన్నాయో. ఎక్కడ టిఫిన్ బాక్స్లో అయితే ఒక 5-6 పెట్టేయచ్చు ఈజీగా పట్టేస్తాయి అందులో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మెత్తగా ఉంటాయి ఈవినింగ్ వరకు కూడా. చూడండి, చికెన్తో ఇంకా రాగి అంటే సూపర్ కాంబినేషన్ కదా. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరు కూడా కన్ఫామ్గా డెఫినెట్గా ట్రై చేయండి. రోజు నార్మల్ చపాతీ చేసే బదులు ఇలా రాగితో చేసామంటే హెల్దీ కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.